ప్రజల కోసం పనిచేసిన చంద్రబాబును అరెస్ట్ చేశారని నారా భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. భువనేశ్వరి తలపెట్టిన నిజం గెలవాలి యాత్ర పూర్తయింది. శనివారం తిరువూరు నియోజకవర్గంలో భువనమ్మ పర్యటించారు. చంద్రబాబు అక్రమ అరెస్టుతో మృతి చెందిన 204 మృతుల కుటుంబాలను కలిసిన భువనేశ్వరి ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన భువనేశ్వరి వైసీపీపై మండిపడ్డారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన రోజున తాను ఎప్పటికీ మర్చిపోనని అన్నారు. ఇక చంద్రబాబు జైల్లో ఉన్న 53 రోజులు ఎలా బతికానో నాకే తెలియదన్నారు. నిరంతరం ప్రజాసేవే లక్ష్యంగా చంద్రబాబు కష్టపడుతున్నారని, ఈ ఎన్నికల్లో ప్రజలే టీడీపీని బంపర్ మెజారిటీతో గెలిపించి జగన్కు బుద్ధి చెబుతారని భువనేశ్వరి తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ కేసు మీద ఆయన అరెస్ట్ చేశారు. ఆ స్కిల్ డెవలప్మెంట్ తీసుకొచ్చిందే చంద్రబాబు నాయుడు గారు. దాని ద్వారా లక్షలాది మందికి స్కిల్ డెవలప్మెంట్ జరిగింది. లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించింది ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్. అట్లాంటి ఆయన తీసుకొచ్చిన పరిశ్రమని ఆయన 3,000 రూపాయలు లబ్ధి పొందారని, మళ్ళీ అది రుజువు చేయకుండా 327 కోట్లు తీసుకున్నారని, తర్వాత 27 కోట్లు తీసుకున్నారు. అది అవసరమా అండి ఆయనకి? ఆయన 14 ఏళ్లుగా సీఎం చేశారు. ఇప్పటి వరకు ఒక్క కేసు, చాలా ప్రభుత్వాలు ఆయన మీద కేసు పెట్టారు, కానీ ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం నిరూపించలేకపోయారు ఒక్క కేసు మీద ఆయన నిర్దోషి.